హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ట్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎండు కొబ్బరితో చేసే లడ్డూలు. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండే లడ్డూలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 మినిట్స్లో ఈ రెసిపీ రెడీ అవుతుందండి. దీనికోసం మనం ఒక గిన్నెలోకి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలు 1/2 కప్ వేసుకొని కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అవ్వాలి. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి, లేదంటే ఉండలు కడుతుంది. చాలా స్మూత్గా ఇది ఉండాలి, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. రాఖీ ఫెస్టివల్కి అలాగే పండగలకి కూడా చేయొచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం పిండి అంతా మిల్క్ పౌడర్ అంతా వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా స్మూత్గా అయిన తర్వాత ఇందులోనే చక్కెర కూడా వేసుకొని కలుపుకోవాలి. చక్కెర కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఇది లో హీట్లోనే చేసుకోవాలి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని మళ్ళీ కలపాలి. ఇది బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా దగ్గరగా వచ్చేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా దగ్గరగా వచ్చేంత వరకు ప్యాన్ నుంచి విడిపోతుంది అన్నప్పుడు ఇది మనకి రెడీ అవుతుంది అని అర్థమవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్లో ఇది దగ్గరగా వచ్చేస్తుంది. అంతా దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకొని కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే లడ్డూలు బాగుంటాయి. ఇలా మనకి తీసుకొని చూస్తే చేతికి అంటుకోకుండా ఉన్నది అంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. తర్వాత ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. దీన్ని ఇలా ఎండు కొబ్బరిలో ఒకసారి రోల్ చేసుకుంటే చుట్టూ బాగా పట్టుకుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు 15 లడ్డూస్ వరకు వచ్చాయి. ఇది మనకి 1 వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంట్లో సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మీరు కూడా ఈసారి రాఖీ ఫెస్టివల్కి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.